నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఇండియాకు వచ్చేశారు. ఇప్పుడు ఆయన రాజకీయ పరంగా ఎటువైపు అడుగులు వేస్తారు, ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్ళబోతున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి బ్యాక్ టు ఇండియా వచ్చేసారు. సో ఇప్పుడు మరి రాజకీయ పరంగా ఆయన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయన ఏం చేస్తారు? అసెంబ్లీలో అడుగు పెడతారా, పెట్టరా, అసలు ఏంటి? పెట్టకపోతే లేటెస్ట్గా మీకు తెలిసిందే రఘురామకృష్ణరాజు గారు నోటీసులు ఇస్తామని కూడా కామెంట్ చేశారు ఆయన. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే అసెంబ్లీలోకి కాలు పెట్టను అని ఆయన ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే అసెంబ్లీలో కాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. ఎందుకు ఉంది అంటే ఆయన గొడవ ఏంటంటే నన్ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి అని అడుగుతున్నాడు ఆయన. టెక్నికల్గా గుర్తించాల్సిన అవసరం లేదు, కనీసం 18 సీట్లైనా ఉంటే తప్ప గుర్తించడం కుదరదు అని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు టోటల్గా వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పార్టీకి. ఈ 11 మంది కూడా ఆ నియోజకవర్గాల ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తారు వీళ్ళు అని ఎంపిక చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆ ప్రజల ఆకాంక్షల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు వీళ్ళు. అందుకని అసెంబ్లీకి వెళ్ళి తీరాలి. అసెంబ్లీకి వెళ్ళటంతో పాటు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆయన. వెళ్తాడు డెఫినెట్గా. రఘురామకృష్ణరాజు నోటీసుల వారెంట్లు ఇవన్నీ కాదు, ఈ వార్నింగుల కంటే కూడా ఆయన తన పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకని అసెంబ్లీకి తన 11 మంది కలిసి వెడతారు వీళ్ళు. అసెంబ్లీలో వీళ్ళ ప్రజెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంతో పైగా బడ్జెట్ సెషన్, ఇప్పుడు బడ్జెట్ సెషన్లో ఖచ్చితంగా వీళ్ళ ప్రజెన్స్ అవసరం. సో వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఉన్న తర్వాత నెక్స్ట్ ప్రజాక్షేత్రంలోకి వెళతాడు ఆయన, నెక్స్ట్ ప్రోగ్రాం. అయితే ఈ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది అనే కోణంలో చూస్తే ఆయన యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి ప్రోగ్రాంలోకి వెళ్లకుండా, అంటే ప్రజలు ఎలా స్పందిస్తున్నారు ఈ ప్రభుత్వ పాలనకి, తనని వ్యతిరేకించి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు. ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేరుస్తోందా లేదా ఇది అనేది తను రివ్యూ చేయటం కాదు, ఓటర్ రివ్యూ చేయాలి. ఓటు వేసిన వాడు నేను కరెక్ట్గా మంచి నిర్ణయమే తీసుకున్నాను అని అనుకుంటే ఓకే. అనుకునే పరిస్థితి ఉండకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు అనివార్యంగా. రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి భరోసా కల్పిస్తూ వాళ్ళ తరఫున నిలబడి ఫైట్ చేయగలిగితే వైసీపీ, అప్పుడు జనం ఎక్కువగా ఓన్ చేసుకుంటారు ఆ పార్టీని. తద్వారా ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఒక మార్గం ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా వీళ్ళే సమస్యల్ని క్రియేట్ చేసి, ఉద్యమాలని క్రియేట్ చేసి, అంటే చాలా చోట్ల జరుగుతోంది అది. యాక్టివ్ అపోజిషన్ అనే పేరుతో చాలా రాజకీయ పార్టీలు తామే ఉద్యమాలని క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రియేట్ చేసినటువంటి ఉద్యమాలతో పనులు అవ్వవు, అది ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంటుంది. యాక్టివ్ అపోజిషన్ అనేది అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించలేదు. ఉదాహరణకి 94 ఎన్నికల్లో రామారావు గారు చాలా బీభత్సమైన మెజారిటీతో గెలిచారు. అంతకుముందు 89లో ఓడిపోయాడు ఆయన. ఆ టైంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే మనం యాక్టివ్ అపోజిషన్ అవసరం లేదు, మనకి ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం, నేను సినిమాలు చేసుకుంటా. మధ్యలో జనం రోడ్డు మీదకి వస్తే వాళ్ళ సమస్యల మీద వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడదాం. నిలబడటం ద్వారా వాళ్ళకి భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి గుర్తుంటాం మనం. అట్లా ప్రజల మనసుల్లో మనం స్థానాన్ని తిరిగి పొంది గెలవాలి. అంతే తప్ప రోజుకొక ఉద్యమం మనమే క్రియేట్ చేసి జనాల్ని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఆల్రెడీ ఒక అటాచ్మెంట్తో ఉన్నారు. అంటే మనమేదో చేసామనుకుని వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. సో తమ నిర్ణయం తప్పు అనే విషయం వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఆ రియలైజేషన్ కలిగే వరకు మనం వెయిట్ చేద్దాం. ఆ రియలైజేషన్ కలిగిన తర్వాత తప్పు చేసామనే పెయిన్ వాళ్ళకి తెలియాలంటే మనం వాళ్ళ వైపు నిలబడాలి. నిలబడితే కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయిన మరుక్షణం తిరిగి మన వైపు చూస్తారు వాళ్ళు. ఇదే మన వ్యూహం, ఇంతకు మించి ఎవరు ఏం చేయదు, ఎవరి యాక్టివిటీలో వాళ్ళు వెళ్ళిపోండి, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోండి అని చెప్పాడు ఆయన పార్టీ క్యాడర్కి. వెరీ ఫస్ట్ మీటింగ్ 89 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి టీడీఎల్పీ సమావేశంలో రామారావు గారు ఇదే చెప్పి అమ్మించాడు అందరినీ. అసెంబ్లీకి రండి,
మిగిలిన పనులు చేసుకోండి, ఎవరూ ఆందోళనలు పడద్దు, ఓటమి సహజం, 2 ఎన్నికలు గెలిచాం, 3వ ఎన్నికలో ఓడిపోయాం, తిరిగి 4వ ఎన్నికలో మనం గెలుస్తాం, ఇది ప్రోగ్రామ్ అని చెప్పాడు. అదే జరిగింది. ఇమ్మీడియట్గా 94 ఎన్నికల్లో ఆయన గెలిచేశాడు. కాబట్టి ఇప్పుడు దాదాపు అదే వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి అనుసరించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరన్నట్టు సీనియర్ ఎన్టీఆర్ గారి ఆలోచన విధానం వేరు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వేరు. సో ఆయన ఇప్పుడు జనాల్లోనే ఉంటారు, ఎన్టీ రామారావు గారు. బట్ జగన్మోహన్ రెడ్డి జనాల్లో కంటే ప్యాలెస్లోనూ అక్కడెక్కడ ఉండడమే ఎక్కువ అన్నట్టుగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు అంటే ప్రతిపక్షంగా కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తారు, పార్టీ క్యాడర్తో మాట్లాడతారు. అంటే ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పట్టించుకుంటారా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే జనంలోకి వస్తారు జగన్ అనుకోవచ్చా? జనంలోకి రాక తప్పని పరిస్థితి ఉంది ఆయనకి. అంటే తను అధికారం కోల్పోవడానికి కారణం ఏంటంటే, నేను మీట నొక్కుతున్నాను, డబ్బులు వెళ్ళిపోతున్నాయి, నేను బటన్ నొక్కేస్తున్నా అంటారు ఆయన ప్రతిసారి. బటన్ నొక్కేస్తున్నాను, అక్కడికి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఇంకెందుకు నేను బయటకు రావటం అని ఒక భరోసాకి గురయ్యాడు ఆయన. గురై ఆగిపోయాడు. ఇంకెవరికి యాక్సెస్ కూడా ఇవ్వలేదు ఆయన. ఎమ్మెల్యేలు కూడా ఆయన కలిసే పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళ నాన్నగారు అయితే అందరితోనూ కలిసి మాట్లాడి అన్ని తెలుసుకునేవాళ్ళు. రోజు దర్బార్ ఉండేది, ఆయన రోజు జనాలతో కలిసేవాడు. రోజు పొద్దున్నే క్యాంప్ ఆఫీస్ దగ్గర జనాలు నిలబడి ఆయన కలిసేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి అడుగుజాడల్లోనే నడవలేదు, ఇంకా సీనియర్ ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో ఎలా నడుస్తారు అనుకోవాలి? అంటే ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఓటమి దొరికింది కాబట్టి ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఆయన నేర్చుకున్నారంటారా? నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఓకే, నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు, ఇంకా నేర్చుకోలేదు. అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి నష్టాల నుంచి ఆయన కొంచెం ఆలోచనలో పట్టడం వలన ఈ మధ్య మాట్లాడటం తగ్గింది. ఎప్పుడు ఆయన మాట్లాడడం తక్కువే కదా. అంటే ఆ మధ్య కొంచెం రెగ్యులర్గా మాట్లాడే ప్రయత్నం చేశాడు అధికారం పోయిన తర్వాత. అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఒక యాక్టివ్ అపోజిషన్ రోల్ పోషించేటువంటి ప్రయత్నం చేశాడు. అవి వికటించినాయి. అంటే వరదల సమయంలో ఆయన రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వం మీద విమర్శ చేశాడు. నిజానికి ఆయన చేయవలసిన పని ఏంటంటే, అప్పుడు తన పార్టీ క్యాడర్ని రోడ్ల మీదకు తీసుకొచ్చి జనాలకు అండగా నిలబడి ఉండాల్సింది తను. ఆ పని చేయకుండా తను జస్ట్ రోడ్డు మీద నిలబడి 4 కామెంట్స్. అంటే ఆల్రెడీ ప్రభుత్వం కష్టాల్లో ఉంది. అప్పుడు ఆ కష్టంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద 4 రాళ్ళు వేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇది జనం ఎలా తీసుకుంటారు? నెగిటివ్గానే తీసుకుంటారు. అందుకని దాని తాలూకా ఫలితం అనుభవించాడు ఆయన. ఇప్పుడు పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళు నిష్క్రమించేటువంటి ప్రోగ్రాంలో ఉన్నారు. ఇప్పుడు పార్టీ క్యాడర్ నాయకులు ఎలాగో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేవాడిని ఆపడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ పబ్లిక్లో మానసిక స్థైర్యం, ఈ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అక్కడ పనిచేస్తుంది. ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు మొరేల్ నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈయనకి వాళ్ళ స్థైర్యాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈయన వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడాలి, కార్యకర్తల్ని కలవాలి. ఈ కలవటం అనే ప్రోగ్రాం ఖచ్చితంగా చేయకపోతే ఇబ్బంది పడతాడు. 2 తప్పులు ప్రధానంగా ఆయన గత ఎన్నికల్లో చేసింది ఏంటంటే, తన ఓట్ బ్యాంక్ని ప్రపంచానికి చెప్పేశాడు ముందే. ఇది నా ఓట్ బ్యాంక్ అని లీక్ చేశాడు ఆయనే. ప్రతి మీటింగ్లోనూ నా ఎస్సీ, నా బీసీ, ఈ పద్ధతిలో నా మైనారిటీ అని. ఇలా మాట్లాడటం వలన అవతల వాళ్ళకి ఈయన వ్యూహం ఏంటి అనేది అర్థమైపోయింది. దాన్ని ఎలా డిస్టర్బ్ చేయొచ్చో వాళ్ళు డిజైన్ వేసుకున్నారు, కొట్టేసారి, అయిపోయింది. సో ఇప్పటికైనా సరే ఆయన కొంచెం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది తెలిసి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పైగా ఆయన కూటమిని ఢీకొనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. కూటమిని ఢీకొనటం అనేది గతంలో లాగా లేదు పరిస్థితి. అంటే 2019లో జనసేన విడిగా ఉంది, బీజేపీ విడిగా ఉంది, టీడీపీ విడిగా ఉంది. అప్పుడు మీరు కొంత బీజేపీ అనుకూలత ఈ వైఖరితో మీరు సాధించగలిగారు. ఇప్పుడు సాధించడం కష్టం. అందుకని మీరు ఖచ్చితంగా వ్యూహం మార్చుకుని వెళ్ళాలి. ఒక స్పెషల్ స్ట్రాటజీతో వెళ్ళకపోతే గెలుపు సాధ్యం కాదు. ఆ స్ట్రాటజీని ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి, దాన్ని ప్రపంచానికి తెలియకుండా చూసుకోవాలి. అందుకని గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా క్రిటికల్గా ఉన్నాడు ఆయన కండిషన్. ఈ 11 సీట్లకి పడిపోవటం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది ఆ పార్టీని.
ఆ ఇబ్బందుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి. పైగా కుటుంబంలో ఇంకో సమస్య ఉంది ఆయనకి, చెల్లెలతో ఉన్నటువంటి సమస్య. చెల్లెలు అంటే కూటమి గెలుపులో మేజర్ వాటా షర్మిలదే. ఆవిడ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖకి నాయకత్వం వహిస్తూ ఆవిడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడమో లేకపోతే ఆ పార్టీని గతంలో ఉన్న స్థితి నుంచి కొంత పెంచటమో మానేసి కూటమి గెలుపుకి సహాయపడింది ఆవిడ. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూటమి గెలుపుకి ఆవిడ ప్రధానంగా కంట్రిబ్యూట్ చేశారు. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అందుకని ఇంటి సమస్యను ముందు చక్కబెట్టుకోవాలి ఆయన. ఇంటి సమస్యను చక్కబెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అలాగే పార్టీ క్యాడర్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జనంలో ఏమాత్రం చిరాకు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైన టైంలో మన వైపు ఉంటాడు ఇతను అనే భరోసా కల్పించగలగాలి. ఆ భరోసా కల్పించాలంటే ఆయన యాక్టివ్ అపోజిషన్ రోల్ మానేసి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అడ్డుపట్టం కాదు చేయాల్సింది. ప్రభుత్వం చేసే మంచి ఏదైనా ఉంటే మంచి అని మాట్లాడండి ఓపెన్గా, చెడు ఉంటే ఖండించండి. కానీ మీరు ఉద్యమాలు నిర్మించే ప్రోగ్రాం మానేసి ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెళ్ళి నిలబడండి, అది చాలు. మరి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం కావచ్చు, క్యాడర్ బలోపేతం కోసం కావచ్చు, నాయకులు వేరే పార్టీ వైపు చూడకుండా ఈ పార్టీలోనే ఉండేదానికి సంబంధించి ఆయన ప్లాన్ ఏంటి? నాయకులు నాపడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అది అంటే వన్స్ ఫిక్స్ అయిన తర్వాత ఎవరేం చేయలేరు. మరి ఈయన అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి, దాన్ని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.